విపత్తుతో రాష్ట్రం అల్లాడుతున్న వేళ తామున్నామంటూ మరోసారి మానవత్వాన్ని చాటుతున్నారు ఓర్వకల్లు మండల పొదుపులక్ష్మి ఐక్య సంఘం మహిళలు. విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు 2 రోజుల క్రితం సుమారు 10,000 మందికి ఆహారం పంపిణీ చేసిన మహిళలు మరోసారి రెట్టింపు సాయాన్ని పంపారు. పాడవకుండా ఉండడంతో పాటు శరీరానికి బలాన్నిచ్చే జొన్న రొట్టె, వేరుశెనగ పొడి, అరటి పండ్లు, ఉడికించిన కోడిగుడ్లు, బత్తాయి పండ్లు, బిస్కెట్లను ఓ కిట్గా ప్యాక్ చేసి 20,000 కిట్లను విజయవాడకు తరలించారు. విజయవాడ వరద బాధితులు పూర్తిగా కోలుకునే వరకు సాయంగా నిలుస్తామంటున్న ఓర్వకల్లు మండల పొదుపు సమాఖ్య ప్రతినిధులతో ముఖాముఖి. విజయవాడ వరద బాధితులకు తమ వంతు సాయాన్ని అందించడానికి కర్నూలు జిల్లా ఓర్వకల్లు పొదుపు మహిళలు ముందుకు వచ్చారు. ఇప్పటికే పెద్ద ఎత్తున తమ వంతుగా ఆహారాన్ని అందించారు. మరోసారి దాదాపు 12,000 మంది మహిళలు తమ వంతుగా ఆహారాన్ని సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఓర్వకల్లు మహిళలు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చాలా దారుణంగా పెద్ద వరదలు వచ్చి విజయవాడలో నీటిలో చాలా కుటుంబాలు మునిగిపోయి దీనాస్థితిలో ఉన్నారు సార్. పిల్లలకి తల్లులకి తినడానికి ముఖ్యంగా తిండి కావాలని చెప్పేసి అది పులిహోర అట్లా చేస్తే పాడైపోతుంది అంత దూరం పోయే వరకు అని చెప్పేసి మాకు రాయలసీమ వాళ్ళకి బాగా అలవాటు సార్ జొన్న రొట్టెలు చేయడము. అది హెల్త్కి కూడా మంచిది. జ్వరం వచ్చిన వాళ్ళకి కూడా ముందు రొట్టె తింటే జ్వరం వెళ్ళిపోతుంది సార్. పొడి చట్నీ చేసి రొట్టెలు చేసి దాదాపు 20,000 రొట్టెలు చేసి చీని పండ్లు తింటే కూడా మంచిది అని చెప్పేసి హెల్త్కి దృష్టిలో పెట్టుకొని మేము అంతా తయారు చేసి ఒక లోడ్ మేము పంపించేసాం సార్. మళ్ళీ కూడా మేము చీని పండ్లు 4, రొట్టెలు 4 సార్, ఒక 4 గుడ్లు, ఒక అరటి పండ్లు, బిస్కెట్ల ప్యాకెట్లు కూడా పెడుతున్నాం సార్. కారం బొరుగులు మా వాళ్ళు ఊర్లో నుంచి రకరకాలుగా తెచ్చారు సార్. కిట్ ఇస్తున్నాం సార్. మేము ఒకప్పుడు కూడా 13 జిల్లాల నుంచి కూడా మా మండలం ఎంతో సాయం పొందింది. అయితే ఇప్పుడు అక్కడ కూడా చాలా నష్టపోతున్నారు కదా సార్. మేము కూడా ఇక్కడ నుంచి రకరకాలుగా చేసి పంపించాలనుకుంటున్నాము. ప్రతి గ్రామం నుంచి కూడా ప్రతి మహిళ నుంచి కూడా అన్ని బట్టలు కానీ, రొట్టెలు కానీ, పండ్లు కానీ, కూర కానీ ఎన్ని ఎవరు శాతం కాడికి వాళ్ళు తెచ్చి మేము సాయం చేయగలుగుతున్నాం సార్. పులిహోర పేడేస్తున్నారు నీళ్ళులా, కానీ వాళ్ళకి సరైన కొద్దిగా శక్తి వచ్చేంత వరకు ఉపయోగపడే పండ్లను మేము కూర్చి పంపించాలని మేము ఈ రోజు మా మండల సమైక్య మొత్తం కలిసి ఒక 20,000 ఒక లోడి. ఈ ఖర్చు అంతా మేము అందరం గ్రామాలలో ఇంత 27 గ్రామాలు ఉన్నాయి సార్. 27 గ్రామాల నుండి కొద్దిగా మండల సమైక్య నుండి కొద్దిగా దాతలు ఇచ్చినవి అందరివి కనెక్షన్ చేసుకుని మేము వాళ్ళకి పంపించగలుగుతున్నాం సార్. ముఖ్యమంత్రి గారే అంత పెద్ద వయసున్న ఆయన్నే బురదలో దిగి ఆయన వంతు సాయం ఆయన చేస్తూనే ఉన్నాడు. ఆయన బాటలో మేము నడవాలని, విజయవాడ నగరానికి బురదలో ఉన్న వాళ్లకు సహాయం చేయాలని, వాళ్ళకు మంచి ఫుడ్ ఇవ్వాలనుకున్నాము. వాళ్ళు ఇంకా బయటికి వచ్చే వరకు మేము సహాయం చేయాలనే నిర్ణయించుకున్నాము. మేమే దగ్గరుండి వాళ్ళకు అందజేయాలని కూడా నిర్ణయం తీసుకున్నాం. డ్వాక్రా పొదుపు సంఘాలు అంటే కేవలం పొదుపుకు మాత్రమే పరిమితం కాకూడదు. వాళ్ళకి ఒక సామాజిక ఎజెండా కూడా ఉండాలి. ఈ రోజు విజయవాడలో ఇంత పెద్ద విపత్తు వచ్చినప్పుడు రాష్ట్రంలో ఉన్న 1 కోటి మంది పొదుపు మహిళలు కూడా వాళ్ళ దాతృత్వాన్ని చాటుకోవాలి. విజయవాడ ముంపు వాసులకు తోడుగా నిలబడాలని చెప్పి మండల సమాఖ్య ఆశిస్తూ ఉంది. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంత వయసులో తను మోకాళ్ల నీటిలో బురదలో ప్రజలకి ధైర్యం చెప్తూ తిరుగుతున్నారు. మనకి ఎవరైతే ఈ డ్వాక్రాకి దారి చూపించారో, పునాది వేశారో ఆ నాయకుడి అడుగుజాడల్లో మనం నడవాలి. ఆ విజయవాడని ఆ విపత్తు నుంచి బయటికి పడవేయడంలో డ్వాక్రా మహిళలు వాళ్ళ వంతు పాత్ర వాళ్ళు తప్పకుండా పోషించినప్పుడే సంఘానికంటూ ఒక అర్థం ఉంటుంది. ఈ మండలంలో 12,000 మంది మహిళలు ఉన్నారు. వాళ్ళందరూ కలిసి విజయవాడ తిరిగి కోలుకునేంత వరకు తమకు తోచింది తమ శక్తి మేరకు ఏదో ఒక సహాయం చేస్తూనే ఉండాలి అని భావించారు. ఒక బలవత్తరమైన ఆహారాన్ని పంపుతున్నారు. 9 సంవత్సరాల క్రితం కర్నూలులో కూడా పెద్ద వరదలు వచ్చినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి జిల్లా నుంచి సహాయం అనేది, సపోర్ట్ అనేది ఒక వరదలాగా వచ్చి పడింది. ఇప్పుడు మన వంతు వచ్చింది. కర్నూలు జిల్లా వాసుల వంతు ఆ రుణం తీర్చుకోవాలి. ఇది ఓర్వకల్లు పొదుపు మహిళలు చెప్తోంది. కెమెరామెన్ శేషుతో శ్యామ్, మీటింగ్ న్యూస్, కర్నూలు జిల్లా.